మరి డిసెంబర్ నెల 1వ తారీఖు అరుణోదయ కూటమికి వచ్చిన ప్రతి బిడ్డకు దేవాతి దేవుని పక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, ఆయనకే మహిమ కలుగునుగాక. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథము ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను. ఎవరు ఈ దీనుడికి ఉండే ఆయుధము, ఏకైక ఆయుధము ఏమిటనంటే ప్రార్థనే. దీనుడిగా మనం కనబడాలంటే మనుషుల దగ్గర మనం నోరెప్పడము కాదు, దేవుని దగ్గర నోరు తెరిచి మన బాధలన్నీ, మన శ్రమలన్నీ, మన కష్టాలన్నీ ఆయన దగ్గర మొర్రపెట్టడము, ప్రార్థన చేయడమే దీనుడి యొక్క మొట్టమొదటి లక్షణం. హల్లెలూయా. అంటే నువ్వు దీనుడుగా కనబడాలంటే దేవుని దగ్గర నువ్వు మొర్రపెట్టాలి. అప్పుడు ఆయన అంటూ ఉన్నారు కదా, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను. అంటే దీనుడంటే తనకు తాను తగ్గించుకొని దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటే ఆయన ఆలకించి అతను ఏ శ్రమలలో ఉన్నాడో ఆ శ్రమల నుంచి ఆ దీనుడిని దేవాంత దేవుడు రక్షిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తామనంటే ప్రజల దగ్గర మొరపెడతాం, రక్త సంబంధుల దగ్గర మొరపెట్టుకుంటాం, సర్వోన్నతుడైన అత్యున్నత సింహాసనుడు మీద ఆసీనుడైన దేవుని దగ్గర మొరపెట్టాం. కానీ ఇక్కడ దీనుడు మనుషుల దగ్గర మొరపెట్టడు, దేవుని దగ్గర మాత్రమే మొరపెడతాడు. హల్లెలూయా. అసలు ఈ దీనుడికి ఉండే లక్షణము ఏమిటి అనంటే యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనములు చదవండి తల్లి. ఎవరు ఈ దీనుడయ్యానంటే కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండు చాలు తల్లి. అంటే దీనుడు మొట్టమొదట చేసే పని ఏమిటనంటే దేవునికి లోబడేవాడు. ఈ దీనుడు మనుషులకు కాదు, దేవునికి లోబడేవాడు. దేవునికి లోబడి దేవునికి మొర్రపెట్టేవాడు ఎవడయ్యానంటే దీనుడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచుండెను. నలిగిన హృదయము కలవాడై నా మాట విని వనకాలి. అంటే దేవుని మాట విన్నప్పుడు, ఆయన న్యాయ విధులు నీకు తెలిసినప్పుడు, ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ దీనుడు ఏం చేస్తాడనంటే ఆ మాటను విని వణుకుతాడట. హల్లెలూయా. అంటే దీనుడు అంటే తనకు తగ్గించుకొని దేవునికి లోబడి ఆయన మాట విని వణికేవాడే దీనుడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 120వ వచనం. ఎవరు ఈ దీనుడని ఆయన మాట్లాడుతున్నారు. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది. నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. అంటే నీ నలిగిన హృదయమే కాదు ఆయన మాట విని వణికేది, నీ శరీరము కూడా వణకాలి. ఆయన న్యాయ విధులకు మనము భయపడాలి. అంటే దీనుడంటే దేవునికి లోబడి ఆయన మాట వింటూ నువ్వు వణకాలి. అది నీ శరీరమే కాదు, నీ ఆత్మ కూడా వణుకుతూ ఉండాలి. హల్లెలూయా. అంటే ఆయన మాట ఏమిటయ్యానంటే ఆయన న్యాయ విధులు, ఆయన ధర్మశాస్త్రం ఏ విధముగా మనతో మాట్లాడుతుందో, ఆ ధర్మశాస్త్రములు ఏదైతే పొందుపరిచారో ఆ వాక్యానుసారముగా నువ్వు జీవిస్తూ నువ్వు ఆయనకు ప్రార్థన చేయడమే
దీనుడి ఉండ మొట్టమొదటి లక్షణం. హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, అంతరంగములో వాక్యము లేకుండా చేసే ప్రార్థన హేయమైనది, అది పాపము. కానీ దీనుడికి ఉండే లక్షణం ఏమేమిటంటే ఆ ధర్మశాస్త్రము ప్రకారముగా జీవిస్తూ ఆయన యొక్క విరిగి నలిగిన హృదయముతోనే కాదు, అతని శరీరముతో వణుకుతూ దేవునికి ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఎలా చేస్తూ ఉన్నాం? ధర్మశాస్త్రం అనేది మన హృదయంలో ఉన్నదా? ధర్మశాస్త్రం అనుసారంగా మనము జీవిస్తూ ఉన్నామా? ధర్మశాస్త్రం అనుసారంగా మనము బ్రతుకుతూ ఉన్నామా? ఆ ధర్మశాస్త్ర అనుసారంగా మనము జీవిస్తూ మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? న్యాయ విధులు అంటే ధర్మశాస్త్రం ఏదైతే ఉందో అది తూచ తప్పకుండా నేను జీవిస్తూ ఉన్నానా, నేను బ్రతుకుతూ ఉన్నానా, ఆ విధముగా నా కాలం అంతా నేను వెళ్ళబుస్తున్నానని చెప్పి ఆ ధర్మశాస్త్రాన్ని దగ్గర పెట్టుకొని నువ్వు వణుకుతూ ఆయన మార్గంలో నడుస్తూ నువ్వు ప్రార్థన చేయగలిగి ఉండాలి. హల్లెలూయా. అలాంటి వారిని ఆయన అంటూ ఉన్నారు దీనులు అని మాట్లాడుతున్నారు. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు, దీనుల కోసం ఆయన మాట్లాడుతున్నారు. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. హల్లెలూయా. పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండాలి. అంటే దేవుని మాటకే కాదు, ధర్మశాస్త్రమునే కాదు, పెద్దలకు లోబడి ఉండాలని మాట్లాడుతున్నారు. ఈరోజు మనము వినేది ఏమిటి అంటే భర్తకు లోబడం. భర్తతో అంటాం నేను దేవునికి లోబడుతున్నానులే అంటాం. లేదు, నువ్వు దేవునికి మొదట లోబడితే నువ్వు భర్తకు కూడా నువ్వు లోబడతావు. నువ్వు మొదట దేవుని ప్రేమించగలిగితే నీ సహోదరుని శత్రువులను కూడా నువ్వు ప్రేమిస్తావు. అంటే ఇక్కడ లేఖనం సెలవిస్తుంది, నువ్వు కనబడని దేవునికే కాదు నువ్వు లోబడము, నీ దగ్గర ఉన్న పెద్దలకు కూడా నువ్వు లోబడి ఉండాలి. హల్లెలూయా. ఎవరు ఈ పెద్దలంటే మన మధ్య సంచరిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మనకు బోధిస్తూ ఉన్నారో, ఈ భూలోకానికి వచ్చి యాజకుల ద్వారా ఏదైతే హెచ్చరికలు ఇస్తూ ఉన్నారో, ఏ మాటనైతే నీకు తెలుపుతూ ఉన్నారో ఆ మాట ప్రకారముగా కూడా నువ్వు లోబడి నువ్వు జీవించి అప్పుడు దాని ప్రకారముగా నీకు నువ్వు తగ్గించుకొని ఆయనకు ప్రార్థన చేయడమే దీనత్వము. హల్లెలూయా. ఈరోజు మనం ఏ విధముగా ఉన్నాం? కొంతమంది పెద్దలకు లోబడేవారు, కొంతమంది దేవునికి లోబడకుండా జీవించేవారు. కొంతమంది దేవునికి లోబడుతూ ఉన్నామని చెప్పి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవునికి లోబడకుండా ఉండేవారు. వారు దీనులు కాదు. నువ్వు లోబడవలసింది దేవాతి దేవునికి లోబడాలి. తర్వాత ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి ఏదైతే బోధిస్తూ ఉన్నారో ఆ అధికారికి కూడా నువ్వు లోబడి ఉండాలి. హల్లెలూయా. అపోస్తలుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొర్రెవలే వదకు తేబడెను బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనముగా ఉండెను అలాగే ఆయన నోరు తెరవకుండెను. అంటే నువ్వు మౌనముగా ఉంటావు. ఈ లోక విషయంలో నీవు మౌనముగా ఉంటావు. ఎవరి కోసం దేవుడు మాట్లాడుతున్నారంటే వదకు తేబడిన గొర్రె పిల్ల. హల్లెలూయా. అక్కడ హేరోదు రాజు న్యాయ సింహాసనం మీద నిలబడి దేవునికి తీర్పు తీరుస్తూ ఉంటే ఆయన ఏ విధంగా ఉన్నారు తెలుసా? దీనుడుగా ఉన్నారు. నోరు తెరవలేదు ఆయన. ఎవరికి నోరు తెరిచారు తెలుసా? దేవాతి దేవునికి మాత్రము నోరు తెరిచారు. హల్లెలూయా. అంటే దేవాతి దేవునికి మాత్రమే ఆయన ప్రార్థన చేసేవాడు. ఆయన ఈ లోక మనుషుల దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఆయన నాకు న్యాయం తీర్చండి అని చెప్పి ఎప్పుడు ఆయన నోరు తెరవలేదు. అందుకే దావీదు గారు అంటున్నారు, దీనులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను, వారి శ్రమల అన్నిటిలో నుండి వారిని
రక్షించెను. ఎవరయ్యా ఈ దీనుడంటే, ఒకటి దేవాది దేవునికి లోబడేవాడు, వాక్యానుసారముగా జీవించేవాడు, ఈ లోకములో ఉన్న పెద్దవారికి అనగా ఈ లోకములో ఉన్న సంఘ యాజకులకు, ఈ లోకములో ఉన్న పరిశుద్ధ ఆత్మ దేవునికి లోబడుతూ తనను తగ్గించుకొని మనుషులు ఎదుట నోరు తెరవడు, కానీ దేవాది దేవుని ఎదుట నోరు తెరిచేవాడే దీనుడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ లక్షణాలు మన దగ్గర ఉన్నాయా? ఈ తగ్గింపు లక్షణాలు మన దగ్గర ఉన్నాయా? ఏదైనా చిన్నది హెచ్చరిక ఇస్తూ ఉంటే మనం ఏమి చేస్తున్నాము తెలుసా? 10 మంది దగ్గరికి వెళ్ళి 10 రకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నాం. నీకు శ్రమ వచ్చింది, నీకు కష్టం వచ్చింది, నీకు నష్టం వచ్చింది, నీకు వేదన వచ్చింది, నీకు కన్నీరు వచ్చింది, నువ్వేమి చేయాలో తెలుసా? బలిపీఠం దగ్గరికి వచ్చి మోకరించి నువ్వు ప్రార్థన చేయి. హల్లెలూయా. దీనుడు మనుషుల దగ్గర నోరు తెరవడు. అతను బాధ అంతా, అతను శ్రమ అంతా ఎవరి దగ్గర చెప్పుకుంటాడో తెలుసా? దేవాతి దేవుని దగ్గర మాత్రమే నోరు తెరుస్తాడు ఆయన. అందుకైనా అంటూ ఉన్నారు, వదకు తేబడిన గొర్రె పిల్ల వలె యేసయ్య మౌనముగా ఉన్నాడట. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎక్కడ మౌనముగా ఉన్నాడు తెలుసా? ఈ భూలోక మనుషుల దగ్గర మౌనముగా ఉన్నారు, కానీ ఆయన నోరు తెరిచేది, ఆయన మొరపెట్టేది తండ్రికి మొరపెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ ఆపద వచ్చిందా? ఆయన నిన్ను శ్రమల నుంచి లేవనెత్తాలా? ఆయన నీ కష్టములోంచి లేవనెత్తాలా? నీకు ఆరోగ్యం ఇవ్వాలా? నీకు ఆశీర్వాదములు ఇవ్వాలా? నీకు కన్నీరు తొడవాలా? ఆయన నువ్వు మొర్ర పెట్టవలసింది తనకు తను తగ్గించుకొని వాక్యానుసారంగా జీవిస్తూ తండ్రికి నువ్వు మొర్రపెట్టు. హల్లెలూయా. అది దీనుడు లక్షణం. అది అహంకారు లక్షణం అది కాదు. అహంకారులు ఏం చేస్తారు తెలుసా? దేవునిని మరుస్తారు, దేవుని ధర్మశాస్త్రమును మరుస్తారు. తన సొంత చిత్తముతో, సొంత ఆలోచనతో వాడు ఎక్కడికి వెళ్తే పని అవుతుందా అని చెప్పి అక్కడికి వెళ్ళి వారి కాళ్ళ మీద పడి వారితో వాడు సంభాషిస్తూ ఉంటాడు, వాడికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈరోజు దీనుల వలె ఉన్నామా? అహంకారుల వలె ఉన్నామా? ఆయన అంటూ ఉన్నారు, దీనులు మొరపెట్టగా యెహోవా ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా. యెహోవా ఆలకించి ఉత్తరం ఇస్తాడు. అంటే నువ్వు ఆయన ఉత్తరం ఇవ్వడం లేదు, ఆయన ఆలకించడం లేదంటే ఆయన బలిపీఠం దగ్గర నీవు నేను ప్రార్థన చేయడం లేదు. అందుకే ఈరోజు కష్టాలు, అందుకే ఈరోజు వేదనలు, అలాగే మనం జీవిస్తున్నాము, ఆ విధంగానే మగ్గిపోతున్నాము, కానీ దేవాతి దేవుని దగ్గర నోరు తెరవడం లేదు. దీనుడు అనేవాడు దేవునికి మొర్రపెట్టేవాడు. హల్లెలూయా. జైలు అధికారి అపోస్తలుడైన పౌలు గారు పాటలు పాడుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే ఏమి చేశాడో తెలుసా? అపోస్తలుడైన పౌలు గారి దగ్గరికి వచ్చి వణుకుతూ అతను ఏమి చేశాడనంటే, అయ్యా రక్షణ పొందాలంటే మేము ఏమి చేయాలి? దీనత్వం ఆ జైలు అధికారిలోనికి వచ్చేసింది. మేమేమి చేయాలయ్యా? మీరు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ చెరసాల యొక్క ఆ ద్వారబంధములు, గుమ్మములు మరి పడిపోయినాయి, ఆ ద్వారబంధములు తెరిచి ఉన్నాయి, కానీ మీకు మీరు తప్పించుకోలేదు, మీకు మీరు పారిపోలేదు. మీరు దీనత్వము కలిగి ఉన్నారో ఆ దీనత్వము మాకు దయచేయమని చెప్పి ఏమి చేశారంటే ఆయన వణుకుతూ ఆ అపోస్తలుడైన పౌలు గారితో మాట్లాడడం జరిగింది. హల్లెలూయా. ప్రార్థన చేయడం జరిగింది. ఎటువంటి మనము దేవుని దగ్గర వణుకుతున్నామా? వాక్యం అంటే భయం ఉందా? అయ్యో ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రార్థన చేయకపోతే, ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా మన గుండెలో దాచుకుని ప్రార్థన చేయకపోతే మనకి దేవుడు జవాబు దయచేయడు అనే భయము మనకున్నదా? దీనుడు దేనికోసం ప్రార్థన చేస్తాడో తెలుసా? నాకు ఆస్తి పాస్తులు ఈయనైనా, లేదా నాకు గృహం దయచేయనైనా, లేదా నా బిడ్డకు పెండ్లి దయచేయనైనా, నాకు ఆరోగ్యం దయచేయనైనా అని ప్రార్థన చేయడు దీనుడు. దీనుడు దేనికోసం ప్రార్థన చేస్తాడో తెలుసా? తనకు ఉన్న పరిశుద్ధతను కోల్పోకుండా దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. తనకు కలిగి ఉన్న విశ్వాసము కోల్పోకుండా ప్రార్థన చేస్తాడు. తనకున్న రక్షణ వస్త్రము కోల్పోకుండా ప్రార్థన చేస్తాడు. ఆయన సన్నిధిని కోల్పోకుండా ప్రార్థన చేసేవాడే దీనుడు తల్లి. హల్లెలూయా. ఈరోజు మనము దేనికోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఈ లోక సంబంధించిన విషయాల కోసం దీనుడు ప్రార్థన చేయడు. దీనుడికి తెలుసు ఏమిటో తెలుసా? పైలోకం ఉన్నందు వాటినే ఎదకాలి, వాటి కోసమే ప్రాధేయపడాలని దీనుడికి తెలుసు. హల్లెలూయా.
ఈరోజు మనం దేనికోసమో మనం ప్రార్థన చేస్తున్నాం. 51వ దావీదు కీర్తనలో దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. దేనికోసమో తెలుసా? అయ్యా, నేను పాపములో పడిపోయానయ్యా, నా రక్షణ వస్త్రం నాకు దయచేయి ప్రభువా, నీ సన్నిధి మరలా నాకు దయచేయి ప్రభువా, నీ ఆత్మను మరలా నాకు దయచేయి, నీ రక్షణ ఆనందము మరలా నాకు దయచేయి. దీనుడు యొక్క ప్రార్థన అది. అందుకే 34వ దావీదు కీర్తనలో అదే ఆయన మాట్లాడుతున్నాడు. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఉత్తరం ఇచ్చును, అతనుకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి ఆయన రక్షిస్తాడు. ఈరోజు నువ్వు దేనికోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నీ రక్షణ వస్త్రము నీ దగ్గర ఉందా? ఆయన నుంచి పొందుకున్న పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర ఉన్నారా? ఆయన నుంచి పొందుకున్న విశ్వాసము నీ దగ్గర ఉందా? ఆయన నుంచి పొందుకున్న ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క దయాళత్వం అన్నీ నీ దగ్గర ఉన్నాయా? లేదా పోగొట్టుకుని నాకు ఈ ఆస్తి పాస్తుల కోసం ప్రార్థన చేస్తున్నావేమో? దీనుడు దేనికోసం చేస్తాడనంటే దేవుని ఎదుట నిందారహితుడిగా ఉండడానికి కోసము ఆయన నోరు తెరిచి మొరపెడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు మనం దేనికోసం చేస్తూ ఉన్నాం? దేనికోసము మనము ప్రాధేయపడుతున్నాం? ఈ లోక సంబంధించినవి ఇక్కడే నీవు వదిలిపెట్టాలి. ఈ లోకంలో ఎన్ని ఆస్తి పాస్తులు సంపాదించుకున్నా, ఎంత కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నా ఇక్కడే నువ్వు వదిలిపెట్టాలి. నువ్వు వెళ్ళవలసింది తండ్రి దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు ఏది కలిగి ఉండాలో దానికోసము మాత్రమే ప్రార్థన చేసేవాడు దీనుడు. హల్లెలూయా. అంటే నువ్వు మొదట పైనున్న వాటి కోసం నువ్వు వెతుకుతూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అంటున్నారు, మొదట పైనున్న వాటిని ఇస్తాను, తర్వాత ఈ భూలోక సంబంధించిన ఆశీర్వాదాలతో వారిని నింపుతానని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం దేనికోసం ప్రార్థన చేస్తున్నాం? వాక్యం పోయినా పర్వాలేదు, పరిశుద్ధత లేకపోయినా పర్వాలేదు, అవిశ్వాసం లేకపోయినా పర్వాలేదు, దేవుని యొక్క ప్రేమ లేకపోయినా పర్వాలేదు. మనము చేసే ప్రార్థన ఏమిటో తెలుసా? ఈ లోక సంబంధించిన ధనం కోసము, ఈ లోక సంబంధించిన కీర్తి ప్రతిష్టల కోసము, ఈ లోక సంబంధించిన ఉద్యోగాల కోసం మనము ప్రార్థన చేస్తున్నాం. దీనుడు అనేవాడు పరలోక సంబంధించిన ఆశీర్వాదాల కోసము తనకు తగ్గించుకొని నోరు తెరిచి మొరపెట్టేవాడు దేవునికి దీనుడు. హల్లెలూయా. ఇలాంటి దీనుడికి దేవుడిచ్చే ధన్యతలేంటి? దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏమిటంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనం. ఏమిటి మొట్టమొదటి యొక్క ధన్యత? దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించి జవాబు దయచేసి ఇచ్చే దీవెనలు ఏమిటయ్యానంటే సామెతల గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. అపహాసకులకును ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయ చూపును. అంటే అపహాసకులనంటే దేవుని వాక్యము నెరిగి కూడా దాని ప్రకారముగా జీవించలేని వాడు దేవుని అపహాసించేవాడు. ఆయన అంటూ ఉన్నారు, అపహాసకులను ఆయన అపహాసించునంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ఆయన వాక్యానుసారముగా జీవించకుండా, కాబట్టి ఆయన నిన్ను అపహాసము చేస్తాడు. ఏమిటి అపహాసం చేయడం అంటే నువ్వు చేసే ప్రార్థన ఆయన ఆలకించడు, ఆయన జవాబు దయచేయడు. కానీ రెండవదిగా ఆయన అంటూ ఉన్నారు, దీనుల ఎడల ఆయన దయ చూపును. హల్లెలూయా. దీనుడు మొర పెడితే దీనులకు వచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటంటే ఆయన దయ పొందుకుంటారు. మనుషుల దయ కాదు, దేవుని దయ పొందుకుంటారు. హల్లెలూయా. ఈరోజు ఎవరి దయ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు? దీనుడికి మొట్టమొదటి వచ్చే ఆ ధన్యత దేవాది దేవుని దగ్గర నుంచి ఏమిటంటే దీనులు దేవుని దయ పొందుకుంటారు. హల్లెలూయా. ఆయన దయ ఏ విధముగా ఉంటుందయ్యా అంటే లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 28వ వచనం. ఆయన దయ ఏ విధముగా ఉంటుందో ఆయన మాట్లాడుతున్నారు. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడయుండునని చెప్పిన. హల్లెలూయా. అంటే ఆ మరియ దగ్గరికి వచ్చి దేవదూత మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? దయా ప్రాప్తురాలా, నువ్వు దేవుని దయ పొందుకున్నావు ఓ మరియా. ఏమిటో తెలుసా? నీకు జరిగేదంతా శుభమే.
ఎందుకు తెలుసా? నీవు ఆయనకు మొర్ర పెడుతూ ఉన్నావు. నీ పరిశుద్ధతను కాపాడుకోవడం కోసము, నిందారహితుడిగా ఉండడం కోసము ఆయన దేవుని సన్నిధిలో నువ్వు మొర్ర పెడుతూ ఉన్నావు. కాబట్టి ఒక దీనురాలు మొర్ర పెట్టినట్టు మొర్ర పెడుతున్నావు. కాబట్టి ఆయన నీకు ఇచ్చేది ఏమిటో తెలుసా? దయాప్రాప్తురాల. హల్లెలూయా! దయనిస్తాడు ఆయన. ఆ దూత మాట్లాడుతున్నాడు, దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగును, నీకు దేవుడు తోడై ఉంటాడు. హల్లెలూయా! అంటే దేవుడు నీకు తోడు. ఆ దయ, హల్లెలూయా! దేవుని దయ అంటే ఏమిటో తెలుసా? మనుషులు తోడు కాదు, రక్త సంబంధులు తోడు కాదు, గ్రామస్తులు తోడు కాదు. నువ్వు దేవునిగా మొరపెడితే సాక్షాత్తు దేవాతి దేవుడే నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా! తోడుగా ఉండి ఏమి చేస్తాడు తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా అంత శుభమే జరుగుతుంది. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! ఆమె దేనికోసము ప్రార్థన చేసిందో తెలుసా? అయ్యా, నేను యవ్వనములో ఉన్నాను, నాకు నిశ్చితార్థం అయిపోయింది, నా పరిశుద్ధత నేను కాపాడుకోవాలని చెప్పి దీనురాలుగా మారి దేవాతి దేవునికి మొర్ర పెడుతుంది. హల్లెలూయా! ఈ లోక సంపదల కోసం ఆమె మొర్ర పెట్టలేదు. తన పరిశుద్ధతను తను కాపాడుకోవడం కోసము ఆ మరియ ప్రార్థన చేయగా ఆ దూత వచ్చి మాట్లాడుతున్నాడు, ఓ దయాప్రాప్తురాలా. హల్లెలూయా! ఎప్పుడైనా ఈ ప్రార్థన చేసేవా? అయ్యా, నీ సన్నిధిలో నేను నిందారహితుడిగా ఉండాలి, నీ సన్నిధిలో యథార్థముగా నేను ఉండాలి, అయ్యా నీ సన్నిధిలో నేను పరిశుద్ధమైన ఆ యొక్క జీవితాన్ని జీవించే విధముగా ఉండాలి అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఆ విధముగా ప్రార్థన చేస్తే ఆయన తోడు నీకు, నీ కుటుంబమునకు, నీ పిల్లలకు, నీ సంఘమునకు ఉండి అంతా శుభమే జరిగిస్తాడు. హల్లెలూయా! రెండవదిగా ఏమిటయ్యానంటే, యాకోబుగా రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. మొట్టమొదటము అపహాసకులను ఆయన అపహాసిస్తాడు. అంటే ధర్మశాస్త్రమును ఎరిగి కూడా దాని ప్రకారంగా జీవించలేని వాడు, మొర పెట్టేవాడు అపహాసకుడు. ఇక్కడ ఈయన మాట్లాడుతున్నారు, అహంకారాలను ఎదిరించి దీనులకు ఆయన కృపను ఇచ్చేవాడు. హల్లెలూయా! ఎవడు మొదట అహంకారుడు అని అంటే, దేవుని సన్నిధి అంటే లెక్క చేయలేనివాడు, దేవుని యొక్క మాట అంటే లెక్క చేయలేనివాడు అహంకారుడు. ఆయన అంటున్నారు, అహంకారులను ఎదిరించి దీనులకు అత్యధికమైన కృప. అండర్లైన్ చేసుకోండి అక్కడ. అంటే ఎక్కువ కృపను ఇచ్చేది, దేవుని నుంచి ఎక్కువ కృపను పొందుకునేది ఎవరయ్యానంటే దీనులుగా ఉండి నువ్వు మొర్ర పెట్టడమే. హల్లెలూయా! దీనులుగా ఉండి మొర్ర పెట్టడం అంటే తనకు తను తగ్గించుకొని వాక్యానుసారంగా జీవిస్తూ బ్రతుకుతూ దేవుని దగ్గర మొర్ర పెట్టేవాడే దీనుడు. అలాంటి దీనుడు కంటూ ఉన్నారు, ఎక్కువ కృపను వారికి ఇస్తాను. మామూలు కృప కాదు అది. ఆయన అంటూ ఉన్నారు, ఎక్కువ కృపను నేను వారికి ఇస్తాను. హల్లెలూయా! ఈరోజు కృపనే మనం పొందుకోలేకపోతున్నాం. మరి ఎక్కువ కృప ఏ విధముగా పొందుకుంటాం? ఆయన మాట్లాడుతున్నారు, దీనులకు రెండవదిగా ఇచ్చేది ఆయన ధన్యత ఏమిటనంటే, దీనులకు ఎక్కువ కృపనిచ్చి వారిని సంతోషపరుస్తారట. హల్లెలూయా! ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయను. చప్పట్లు కొట్టు దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! అంటే నోవాహు ఒక్కడే, నోవాహు కుటుంబం మాత్రమే ఆ తరములో దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. అంటే అనేక మంది ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉన్నారు, ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు, కానీ ఆ తరములో నోవాహు కృప పొందుకోవడానికి గల కారణం ఏమిటంటే, నోవాహు దేనికోసము ప్రయత్నం చేస్తున్నాడు తెలుసా? నిందారహితుడిగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా! అతని ప్రార్థన అంతా నిందారహితుడిగా ఉండడానికి, అతని ప్రార్థన అంతా ఆ ఓడను కట్టుకోవడానికి, అతని ప్రార్థన అంతా ఆ రక్షణను, ఓడను సిద్ధము చేసుకోవడానికి దేవుడికి నిరంతరము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, ఈ తరములో నువ్వు నిందారహితుడిగా ఉన్నావు కాబట్టి నా నుంచి నీవు కృప పొందుకున్నవాడు అయ్యను.
ఈ కృప నిన్నేమి చేస్తుందో తెలుసా? అరారాతు పర్వతము మీద నిలబెడుతుంది. హల్లెలూయా! ఈ కృప నిన్ను ఉన్నతమైన స్థానంలోనికి తీసుకువెళ్తుంది. ఆయన మాట్లాడుతున్నారు, దీనులు మొరపెట్టగా ఎక్కువ కృపను వారికి అనుగ్రహిస్తాను. ఎక్కువ కృప ఏమిటో తెలుసా? అందరూ చనిపోయినా బ్రతికి ఉంచే కృప. హల్లెలూయా! అందరూ ఈ జలప్రాణంలో కొట్టుకుపోయినా నిన్ను బ్రతికి ఉంచి సురక్షితమైన స్థానంలోనికి, సురక్షితమైన పర్వతంలోనికి తీసుకువెళ్ళేది ఎక్కువ కృప. హల్లెలూయా! ఈరోజు ఎక్కడ ఉంటున్నావు? ఆయన కృపలో నువ్వు ఉన్నావా? ఈ లోకమంతా పాపములో నశించిపోతూ ఉన్నారు. ఈ లోకమంతా రకరకముల కార్యక్రమంలో మునిగిపోయి పాప చేష్టలతో ఉంటూ ఉన్నారు. నీవు నీ కుటుంబము కృపను పొందుకుంటే ఆ పాపము జోలికెళ్ళకవు, నువ్వు నిందారహితుడికి ఆయన దృష్టికి కనబడతావు. హల్లెలూయా! ఈరోజు మనం ఏ విధముగా మనం ఉంటూ ఉన్నాం? ఆయన అంటూ ఉన్నారు, దీనులు మొరపెట్టగా మొట్టమొదట వారికి దయను అనుగ్రహిస్తాను, నా దయను. రెండవదిగా నా కృపను అనుగ్రహిస్తాను. మూడవదిగా మనము చూడండి తల్లి, యోబు గారు రాసిన గ్రంథము 29వ అధ్యాయము 2వ వచనము చదవండి తల్లి. ఏలయనగా మొర్రపెట్టిన దీనులను తండ్రి లేని వారిని సహాయము లేని వారిని నేను విడిపించి తిని నశించుటకు సిద్ధపడి ఉన్న వారిని దీవెన నా మీదకి వచ్చెను విధవరాండ్ర హృదయములను సంతోషపెట్టెను. హల్లెలూయా! అంటే దీనులు మొర్రపెట్టగా ఆయన విడిపిస్తాడు. ఆయన విడిపించి ఏమి చేస్తాడు తెలుసా? వారికి సంతోషమును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా! ఈరోజు ఆస్తిపాస్తులు ఉంటూ ఉన్నాయి కానీ, బంగ్లాలు ఉంటూ ఉన్నాయి కానీ, ఉద్యోగాలు ఉంటూ ఉన్నాయి కానీ, వారి జీవితంలో లేనిది ఏమిటంటే సంతోషము, సమాధానం ఉండడం లేదు. కానీ దేవుడు అంటూ ఉన్నారు, దీనులు మొరపెట్టగా వారిని విడిపించి వారికి నేను సంతోషముతో వారిని నింపుతానని మాట్లాడుతున్నారు. హల్లెలూయా! అంటే ఎవరయ్యానంటే తండ్రి లేనివారు. అక్కడ జాగ్రత్తగా మనం చూసినట్లయితే తండ్రి లేని వారికి సహాయమును, నశించుటకు సిద్ధముగా ఉన్న వారిని విడిపించి వారికి నేను సంతోషాన్ని అనుగ్రహిస్తాను. ఈరోజు నీకు తల్లిదండ్రులు లేరా? ఈరోజు నా అన్నవారు ఈ భూమి మీద లేరా? దేవాతి దేవునికి మొరపెట్టు, దేవాతి దేవుని దగ్గర కన్నీరు కాచు. ఆయన అంటూ ఉన్నారు, నీకు వచ్చిన శ్రమలన్నిటిలో నుంచి విడిపించి ఆ సహాయం చేసి వారికి నేను సంతోషాన్ని అనుగ్రహిస్తాను. యోసేపుకు ఐగుప్తులు తల్లిదండ్రులు ఎవరూ లేరు, సహాయం చేసేవారు ఎవరూ లేరు. సహాయం చేద్దామనుకున్న ఆ యొక్క అన్నలే ఏమి చేశారంటే యోసేపును గుంటలో పాడేశారు. ఆ గుంటలో నుంచి దేవాతి దేవుడు పైకి లేపారు. ఎందుకో తెలుసా? దీనుడుగా ఉండి యోసేపు మొర్రపెట్టడం ప్రారంభించాడు. హల్లెలూయా! అక్కడ తండ్రి లేరు, నా అన్న వాళ్ళే విడిచిపెట్టారు. కానీ ఆ దీనుల యొక్క ప్రార్థన విని ఆ యొక్క అన్నను ప్రేరేపించి ఎందుకు వీని చంపేద్దామో, ఈ ఇష్మాయేలీలకు అమ్మివేద్దాం. దేవుని కృప, సహాయము దీనులను విడిపిస్తుంది. హల్లెలూయా! నువ్వే గుంటలో ఉన్నా, ఏ నిందలో ఉన్నా, ఏ శ్రమలలో ఉన్నా, ఏ కన్నీరులో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా సరే, నువ్వు దీనత్వము కలిగి ఉండి ఆయనకు మొరపెట్టినట్లయితే దాని నుంచి ఆయన సహాయం చేసి విడిపించే దేవుడు. హల్లెలూయా! విడిపించడమే కాదు, సంతోషాన్ని కూడా అనుగ్రహించే దేవుడు ఆయన. ఎవరికనంటే దీనులకు మాత్రమే, అహంకారులకు కాదు, అపహాసకులకు కాదు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవారికి కాదు. ఆయన దీవెనలో ఎవరికయ్యానంటే దీనుడుగా ఉండి తనకు తాను తగ్గించుకొని దేవునికి మొర్రపెట్టేవాడికి మాత్రమే. హల్లెలూయా! యోసేపు తర్వాత జైలులోనికి వెళ్ళిపోయాడు. జైలులో నా అన్నవారు ఎవరూ లేరు. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, కానీ నేను వెళ్ళి రాజుకు చెప్తానని చెప్పాడు, కానీ తనకు తాను మర్చిపోయాడు. కానీ అక్కడ దీనుడై ఉండి ఆ జైలులో కూడా ఆ యోసేపు మొర్ర పెట్టగా ఏమి చేశాడో తెలుసా? విడిపించి అతను దేవాది దేవుడు ఆ యొక్క యోసేపుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా! సింహాసనం మీద కూర్చోబెట్టడమే కాదు, చక్కటి వివాహాన్ని కూడా జరిపించి అతని జీవితంలో సంతోషాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా! ఏమిటి సంతోషము తెలుసా? ఎవరైతే అమ్మి వేశారో, ఏ తల్లిదండ్రులను అయితే కోల్పోయాడో వారందరినీ కూడా యోసేపు దగ్గరికి తీసుకువచ్చి అతని జీవితంలో సంతోషాన్ని ఇచ్చాడు. హల్లెలూయా!
కారణం ఏమిటి అని అంటే యోసేపు తనకు తాను తగ్గించుకున్నాడు. యోసేపు ఎలాంటి వాడు తెలుసా? బాల్యములోనే ఆత్మను పొందుకున్న వ్యక్తి, బాల్యములోని దేవుని యొక్క దర్శనము చూసిన వ్యక్తి, బాల్యములోని దేవుని ద్వారా ఆ కళను కన్న వ్యక్తి. అతను తనకు తాను హెచ్చించుకోలేదు, తనకు తను తగ్గించుకొని దీనత్వము కలిగి దేవునికి మొర్రపడడం ప్రారంభించాడు. హల్లెలూయా. యోసేపు జీవితంలో ప్రతి దశలోనూ కూడా ఏదో ఒక శోధనే, ఏదో ఒక కన్నీరే, ఏదో ఒక వేదనే. చెప్పుకోవడానికి తల్లిదండ్రులు లేరు, చెప్పుకోవడానికి అన్నలు లేరు, చెప్పుకోవడానికి రక్త సంబంధులు ఎవరు లేరు. కానీ ఎవరికి చెప్పుకున్నాడు తెలుసా? తండ్రి అయిన దేవాది దేవునికి చెప్పుకోవడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే చెప్పుకోవడం ప్రారంభించాడో, ఎక్కడ శోధన కలిగినా, ఎక్కడ వేదన కలిగినా, ప్రతి దశలోనూ కూడా దేవాది దేవుడు యోసేపును విడిపిస్తూ 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 తన జీవితంలో సంతోషకరమైన స్థానంలో నిలబెట్టాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సింహాసనం వెళ్ళిన తర్వాత ఏమి చేస్తున్నాడో తెలుసా? నా తండ్రి, నా తల్లి, నా అన్న తమ్ముల కోసం ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఆఖరికి ఆ సంతోషము కూడా యోసేపులోనికి ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు తల్లిదండ్రులను కోల్పోయావా? ఈరోజు నీ రక్త సంబంధం నీతో మాట్లాడడం లేదా? శ్రమ పడుతున్నావా? వేదన పడుతున్నావా? నువ్వు చేయవలసింది ఒకటి, దేవునికి నువ్వు మొరపెట్టాలి. హల్లెలూయా. ఆయన సంతోషాన్ని ఇచ్చే దేవుడు తల్లి. దీనులకు మొట్టమొదట ఆయన దయను చూపిస్తాడు, రెండవదిగా దీనులకు ఆయన కృపను ఇస్తాడు, మూడవదిగా దీనులను విడిపించి సంతోషాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఇది 4వ చూసి మనం ముగించుకుందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం చదవండి తల్లి. యెషయా గ్రంథము మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయ్యా వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించిన వాడును అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గాలి వారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నేను నివసించుచున్నాను. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరయ్యా నివసించేది? నీ రక్త సంబంధులు కాదు, నీ తండ్రి నీ తల్లి కాదు. నివసించేది ఎవరో తెలుసా? ఆయన మాట్లాడుతున్నాడు. ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధమైన దేవుడును. నేను ఇక్కడ ఉండేవాడని కాదు, ఈ లోకంలో నివసించేవాడని కాదు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడని. నేను మీ దగ్గరికి వచ్చేవాడని కాదు, గనుడును, నేను పరిశుద్ధుడును, నేను మహోన్నతుడును, నేను ఇక్కడ నివసించే దేవుడును కాదు, ఇదిగో మహోన్నతమైన స్థలములో నివసించేవాడని. దీనత్వం కలిగి ఉండి నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు కన్నీరు కారిస్తే, వాక్యానుసారంగా జీవిస్తూ నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నేను ఎక్కడ ఉంటానో తెలుసా? నీ దగ్గరికి వచ్చి నేను నివసించే దేవుడును. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే ఆయన మాట్లాడుతున్నారు. నేను ఎలాంటి వాడిని తెలుసా? నీ దగ్గరికి రావడానికి నేను మహాగణుడును, నేను పరిశుద్ధమైన వాడను, నేను మహోన్నతమైన వాడను. నేను ఇక్కడ ఉండేవాడను కాదు, మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలంలో నేను నివసించేవాడని. కానీ నీ దీనత్వాన్ని చూసి, నీ తగ్గింపు ఆ జీవితాన్ని చూసి, నువ్వు మొరపెట్టే విధానాన్ని చూసి, నేను సింహాసనము మీద మహోన్నతమైన స్థలంలో ఉండడానికి ఇష్టపడడం లేదు, కానీ నీ దగ్గరికి వచ్చి నీలో ఉండడానికి నేను ఇష్టపడుతూ వచ్చి ఏమి చేస్తారో తెలుసా? ఆయన అంటూ ఉన్నారు, వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి. హల్లెలూయా. నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి. నువ్వు ఆపదలలో ఉంటూ ఉన్నవే, నువ్వు కన్నీరులో ఉంటూ ఉన్నవే, నువ్వు కష్టంలో ఉంటూ ఉన్నవే, నువ్వు హృదయం నలిగిపోతూ ఉందే, నువ్వు వేదన పడుతున్నవే, అలాంటి వారిని దేవాతి దేవుడు వచ్చి ఏమి చేస్తారో తెలుసా? ఆయన దగ్గరికి వచ్చి నివసించి ఏమి చేస్తారో తెలుసా? ఆయన ఉజ్జీవింప చేయడం మొదలు పెడతారట. హల్లెలూయా. ఆయన ఉజ్జీవింప చేయడం మొదలు పెడతారు. నీ హృదయం నలిగిపోయిందా? నీ హృదయంలో ఉన్న ఆలోచనలో ఆయన శక్తినిస్తాడు, ఆయన బలమునిస్తాడు. నువ్వు దీనత్వం కలిగి ఉన్నవా? నీ ప్రాణమును ఆయన ఉజ్జీవింపజేసే దేవుడు. హల్లెలూయా. దావీదు గారు
సౌలు మహారాజు తరుముతూ ఉంటే 40 సంవత్సరములు ఎడారిలో, అడవుల్లో, ఆహారం లేక, వస్త్రము లేక, నాన్నవాడు ఎవ్వరూ లేక ఎడారిలో తన ప్రాణమును తప్పించుకోవడానికి తిరుగుతున్నాడు. దీనుడై మొరపెట్టడం ప్రారంభించింది ఆయన. సాక్షాత్తు దేవాతి దేవుడే ఆ యొక్క దావీదు గారిలోకి వచ్చి నివసించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఉజ్జీవింప చేయడం ప్రారంభించాడు. నలిగిన హృదయాన్ని ఉజ్జీవింప చేశారు. ఆయన సింహాసనం మీద నిలబెట్టారు. హల్లెలూయా. ఈరోజు దేవాతి దేవుడు నీ దగ్గర నివసించాలంటే, చివరగా నీ నలిగిన హృదయమును ఉజ్జీవింప చేయాలనంటే, నీ నలిగిన ప్రాణమును ఉజ్జీవింప చేయాలంటే, సంతోషంగా నింపాలనంటే నీవు చేయవలసింది ఏమిటో తెలుసా? ఆయనకు మాత్రమే నువ్వు మొరపెట్టాలి. హల్లెలూయా. ఈరోజు మనము ఇటువంటి ధన్యతను మనము కలిగి ఉండాలి. ఇటువంటి దీనత్వంలోనికి మనము కలిగి ఉండి మనము ప్రార్థన చేయాలి. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడారు. ఈ తెల్లవారుజామున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు నీతో నాతో. దీనత్వము కలిగి ఉండు. ఏమిటి దీనత్వము కలిగి ఉండడం అయ్యానంటే, ఒకటి, దేవునికి లోబడి ఉండాలి. రెండవదిగా, లోకంలో నివసిస్తున్న పరిశుద్ధ ఆత్మ దేవునికి లోబడుతూ ధర్మశాస్త్ర అనుసారముగా నువ్వు జీవిస్తూ దేవుని దగ్గర మొర్ర పెట్టేవాడే దీనుడు. అటువంటి దీనత్వంలోనికి మనం ఉండాలి. హెచ్చించుకోవడానికి వీలు లేదు, దేవుని అపహాసించడానికి వీలు లేదు, అహంకారమైన జీవితము గడపడానికి వీలు లేదు. ఏ విధముగా ఉండాలో తెలుసా? తనకు తను తగ్గించుకొని వాక్యానుసారముగా జీవిస్తూ నీ కష్టముల్లో, నీ నష్టములలో, నీ శ్రమలలో మొరపెడుతూ ఉంటే ఆయన దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు దీనత్వం. హల్లెలూయా. దీనుడికి వచ్చే మొట్టమొదటిది ధన్యత ఏమిటంటే, ఆయన దయ నీకు చూపిస్తాడు, నీకు అనుగ్రహిస్తాడు. రెండవదిగా, ఆయన కృపతో నిన్ను నింపుతాడు. మూడవదిగా ఏమిటి అనంటే, ఆయన శ్రమల నుంచి, ఆ కష్టముల నుంచి, ఆ వేదనలోంచి విడిపించి నీకు సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తాడు. నాలుగవదిగా, మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, ఆ గుణుడైన దేవుడు సాక్షాత్తు ఆ పరిశుద్ధమైన స్థలమును విడిచి నీ దగ్గరికి, నీ కుటుంబంలోనికి వచ్చి, నీ సంఘంలోనికి వచ్చి ఆయన నివాసము చేస్తూ నిన్ను ఉజ్జీవింప చేస్తూ ఉంటాడు ఆయన దగ్గరికి తీసుకువెళ్ళిపోవడానికి. హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా నేను దీనుడై నేను మొరపెడుతూ ఉన్నాను, నువ్వు నాకు ఉత్తరం ఇస్తూ ఉన్నావు, నువ్వు నాకు సహాయం చేస్తూ ఉన్నావు, ఇదిగో నాకు జవాబు దయచేసి ఏమి చేస్తూ ఉన్నావు అంటే, నాకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి నీవు నన్ను రక్షిస్తూ ఉన్నావు. ప్రార్థన చేసుకుందాం. ఈ నెల దేవాది దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము దీనత్వము కలిగి ఉండి మొరపెట్టడము. తల్లి, నువ్వు దీనుడిగా నువ్వు మారిపోవాలి, దీనత్వములోనికి నువ్వు రావాలి. తల్లి, ఆయన వాక్యము వినినప్పుడు నీ శరీరము, నీ ఆత్మ వణుకుతూ ఉండాలి. వణుకుతూ ఉండి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన దీనులను ప్రార్థన ఆలకించి, ఆ దీనుల మొరను ఆలకించి ఆయన ఏమి చేస్తాడంటే నీకు ఉత్తరం ఇస్తూ ఉంటాడు. తల్లి, దీనుడికి ఉండే ఒకే ఒక ఆయుధం ఏమిటనంటే వాక్యము. రెండోదిగా మొర్ర పెట్టడము, ప్రార్థన చేయడము. దీనుడు చేయవలసింది ఒకటి, మనుషుల దగ్గర నోరు తెరవడు, అధికారుల దగ్గర నోరు తెరవడు, ఈ లోక అవిశ్వాసుల దగ్గర నోరు తెరవడు. తనకు వచ్చిన వేదనను బట్టి, తనకు వచ్చిన కన్నీటిని బట్టి ఏమి చేస్తాడో తెలుసా? దేవాతి దేవుని దగ్గర మోకరించి ఆయన బలిపీఠము దగ్గరికి వచ్చి ఆయన దేవాతి దేవునికి మొరపెట్టడం మాత్రమే జరుగుతుంది. ఈరోజు మొరపెడుతున్నావు తల్లి, ఆయన దగ్గర నీ బాధను చెప్పుకో, ఆయన దగ్గర నీ వేదన చెప్పుకో, ఆయన దగ్గర నీ కన్నీరు కాచు, ఆయన దగ్గర మొరపెట్టు తల్లి, మొరపెట్టు. ఈ లోకంలో మనుషుల దగ్గర నువ్వు మొరపెడుతున్నావేమో, నిన్ను నిందిస్తారు. ఈ లోక మనుషుల దగ్గర నువ్వు అంగలారుస్తున్నావేమో, వారి సహాయము కావాలి, ఇదిగో వారి యొక్క నాకు ప్రయోజనము కావాలని చెప్పి వారి దగ్గరికి నువ్వు వెళుతున్నావేమో. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. తల్లి, దీనుడు మొర్రపెట్టగా ఆయన ఆలకిస్తాడు.
ఈ మనుషులు ఆలకించకపోవచ్చు, ఈ మనుషులు నిన్ను గెంటేయవచ్చు, ఈ మనుషులు నీ మీద దయ చూపకపోవచ్చు, కానీ దేవాంతి దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో మీ దగ్గరికి నేను వస్తాను, ఇదిగో మీ దగ్గరికి వచ్చి మీలో నేను నివసిస్తాను, నేను మీ గృహంలోనికి వస్తాను, మీ ఆత్మలోనికి వస్తాను, ఇదిగో నా దయను మీకు ఇస్తాను, నా కృపను మీకు ఇస్తాను, నా సహాయాన్ని మీకు ఇస్తాను. ఈరోజు నలిగిపోతూ ఉన్నావేమో, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నలిగిపోయిన వారిని ఉజ్జీవింపచేయడానికి ఆయన వస్తూ ఉన్నాడు. తల్లి, ఆయన ఆహ్వానించు, ఆయన ఆహ్వానించు, ఆయన ఆహ్వానించు. ఆయన ఆహ్వానించాలంటే నువ్వు నోరు తెరవాలి, ఆయన ఆహ్వానించాలంటే నువ్వు మొరపెట్టాలి, ఆయన ఆహ్వానించాలంటే నువ్వు కన్నీరు కార్చాలి, ఆయన ఆహ్వానించాలంటే బలిపీఠం దగ్గరికి వచ్చి ఉపవాసం ఉండి నువ్వు జాగారములు చేస్తూ నువ్వు కన్నీరు కార్చవలసిందే, నువ్వు మొరపెట్టవలసిందే తల్లి.